అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. ఇక అందులో కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ బ్రహ్మాస్త్రాలు ఇసిరేస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం టీఆర్ఎస్లో జాయిన్ చేసుకుంటా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. ఇంతకు కేసీఆర్ ప్లాన్ ఏంది, కాంగ్రెస్ గతి ఏంది, ఒక పారి ఆలోచన చేద్దాం, చూద్దాం పారి. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యలో ఎట్లా హోరాహోరి పోరాటం సాగుతుందని చాలా మంది అనుకున్నారు. అయితే 5 ఒక్క స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా కైవసం చేసుకుందామని అనుకున్నది. కానీ ఆ ఉన్న ఒక్క స్థానాన్ని కూడా టీఆర్ఎస్ తనకపోయింది. ఇంకా దీని మీదనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండే ఒక పారి నుండి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్గా బరిదగించి ఎన్ని అక్రమ మార్గాలు ఉంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇందిరా ఎలక్షన్ బైకాట్ చేస్తున్నామని కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. అయితే కాంగ్రెస్ ఉపాయం ప్రకారము కాంగ్రెస్ కి 19 సీట్లు, అలా పొత్తైన టీడీపీకి 2 సీట్లు, మొత్తం 21 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇంకా గీబలంతో ఒక ఎమ్మెల్సీ సీటును దక్కించుకుంటామని సంకలు ఎగిరేస్తున్న సమయంలో కేసీఆర్ అదిరిచ్చి గదిరిచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నట. ఇంకేముండే కాంగ్రెస్ బలం పక్కసిక్కే. ఒకవేళ పోటీలో ఉన్నా కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేల మద్దతుతోటి ఒక్క సీటు కూడా ఉండదు. ఇంకా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏకగ్రీవం అయిపోయాయి, ప్రశ్నించేటోళ్ళు లేకపోయాయి. అయినా ఎంత నియంత బుద్ధి కాకపోతే ప్రతిపక్షం లేకుండా పాలన చేయాలనే ఆలోచన వస్తుంది. గిట్ల చట్ట వ్యతిరేకంగా మా ఎమ్మెల్యేలను భయపెట్టి గుంజుకుంటున్నాడు కేసీఆర్ అని కాంగ్రెస్ లీడర్ల ఆవేదన. అయినా తానా అంటే తందానా అనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉంటేమి లేకుంటేమి ప్రతిపక్షం లేని పాలన అంటే పోటీ లేని పాటల ప్రోగ్రామ్ వస్తుంటుంది. గాడిది గొంతుతో వరిలినా గానీ కోయిల గానం అని సపోర్ట్లు కొట్టాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అంటే ఏందో అనుకునేరు, ఇదే అని అంటున్నారు సామాజిక మేధావులు, రాజకీయ విశ్లేషకులు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.